అష్టావక్రుడు చెప్పినటువంటి విషయాలు కొన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓ జనక మహారాజా, బంధం కానీ మోక్షం కానీ వాస్తవంలో లేవు. అయితే కేవలం తన స్వరూప జ్ఞానం వల్ల, దేహంపై అభిమానం వల్ల జీవుడు బద్ధుడు అనుకొని మోక్షం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. వాస్తవంగా జీవుడు నిత్యుడు, ముక్తుడు, అసంగుడు, శాంతుడై ఉన్నాడు. మళ్ళా ఇంకొకసారి చెప్తాను, చూడండి. ఓ జనక మహారాజా, బంధం కానీ మోక్షం కానీ వాస్తవంలో లేవు. అంటే దీని అర్థం ఏంటి? ఇప్పుడు మనం బంధంలోంచి బయటపడాలని చూస్తున్నాం, కానీ నిజంగా జీవుడికి బంధమే లేదు. ఆత్మకి బంధం ఏంటి చెప్పండి? ఆత్మకి మోక్షం ఏంటి చెప్పండి? ఆత్మే దైవమైనప్పుడు దైవానికి మోక్షం ఏంటి? వాస్తవంలో లేవు. నిజంగా చూస్తే లేవు అసలు. కానీ ఈ దేహంపై అభిమానం వల్ల మానవుడికి, ఈ దేహం మీద ఉన్నటువంటి అభిమానం వల్ల ఈ జీవుడు బద్ధుడు అనుకొని, నేనేదో బంధంలో ఉన్నానని అనుకుని మోక్షం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. నిజంగా అంటే వాస్తవంగా జీవుడు అంటే ఆత్మ నిత్యమైనది, ముక్తుడు, మోక్షం కోసం ప్రయత్నించక్కల. అసంగుడు, వేటితోటి సంగం లేదు ఆత్మకి. శాంతుడై ఉన్నాడు, పరమశాంతితో ఉన్నటువంటి వాడు ఆత్మ, ఆ భగవంతుడు అని చెప్పాడు ఆయన. మనం ఆత్మాన సంగతి మనం తెలుసుకున్నాం. మరి మనము ఆత్మ అవుతే, ఆత్మే భగవంతుడు అవుతే మనకి ఇవన్నీ ఎందుకుంటాయి? ఇదంతా దానికి ముఖ్య కారణం దేహాభిమానమే అని చెప్తున్నాడు ఆయన.